అతడు మూర్తిమంతంగా వచ్చిన ధర్మదేవత వల్లే కనపడ్డాడు. ఆ బాలుడు చేసే ఆశ్చర్యకర సంఘటనలు చూసి తల్లిదండ్రులు మురిసిపోయారు. దినదినం పెరుగుతున్న బాలునికి తండ్రి చేయవలసిన షోడశకర్మలను వరుసగా ఒక్కొక్కటి చేశారు. ఒక శుభదినంలో సుముహూర్తంలో అన్నప్రాసన జరిపించారు. వెంకటనాథునికి 3 సంవత్సరాలు రాగా చౌల సంస్కారం జరిపించారు. తర్వాత సుముహూర్తంలో అక్షరాభ్యాసం జరిపించారు. అప్పుడు ఇసుకపై ఓంకారం వ్రాసి పూజించారు. దాని దగ్గర వెంకటనాథుని కూర్చోబెట్టి ఓంకారాన్ని చూపించి దాన్ని ఓం అని దిద్దమని చెప్పారు. అలా అతడు అక్షరాన్ని దిద్దుతుండగా ఇది బ్రహ్మాండ సృష్టికి కారణుడైన శ్రీహరిని తెలుపుతుంది అని తండ్రి చెప్పారు. అప్పుడు